హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. పెద్ది ప్రమోషన్స్ లో హడావిడి చేసిన జాన్వీ కపూర్ సినిమా రిలీజ్ అయ్యాక కనిపించలేదు. అచ్చమ్మ రోల్ కి వచ్చిన నెగిటివిటీ కారణంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ప్రెజెంట్ కొత్త కథలు వింటున్న జాను పాప ఈసారి స్టోరీస్ సెలెక్షన్ విషయంలో ఆచితూచి అడుగులేస్తోందా? బోని తనయ ఏడాది పాటు తెరకి దూరం కాబోతోందా? కాటుక అక్కర్లేని కళ్ళు, ముక్కు పుడక అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన నా చికిరి అంటూ బుచ్చిబాబు పెద్ది రిలీజ్ కు ముందు జాన్వీ కపూర్ కు ఓ లెవెల్లో ఎలివేషన్ ఇచ్చాడు. ఇదే ఊహించుకొని వెళ్లిన ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసేశాడు డైరెక్టర్. ఆమెను చూపించిన తీరుపై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో యూటర్న్ తీసుకున్నాడు. జాను కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో ముంబై నుండి విజయవాడ వరకు జరిగిన ప్రతి ఈవెంట్ లో సందడి చేసింది. కానీ ఎప్పుడైతే అచ్చి అమ్మ క్యారెక్టర్ నెగిటివిటీ వచ్చిందో భామ సైలెంట్ అయిపోయింది. జాన్వీ ప్రస్తుతం తన తర్వాత స్టోరీలపై ఫోకస్ చేస్తుందట. తుంబుడ్ డైరెక్టర్ అనిల్ బార్వే చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందట. ఇదొక క్రియేచర్ హారర్ థ్రిల్లర్ స్టోరీ అని టాక్. జియో స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించబోతోందట. ఈ ఏడాది ఇయర్ ఎండింగ్ నుండి మూవీ స్టార్ట్ కాబోతోందని సమాచారం. గతంలో గోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో మెరిసిన జాను ఈసారి సిల్వర్ స్క్రీన్ పై హారర్ స్టోరీతో రాబోతోందట. ప్రస్తుతం జాను చేతిలో లగ్జా గలేలో నటిస్తోంది. టైగర్ ష్రాఫ్, లక్ష్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ఇయర్ మే 14న రిలీజ్ కాబోతోంది. ఈ లెక్కన ఈ ఏడాది పాటు జాను పాప సిల్వర్ స్క్రీన్ పై కనిపించటం కష్టమే. రాకాలో ఉందన్న టాకే కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక పెద్ద రోల్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ దేవరా 2 ఉంటే తన క్యారెక్టర్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటోందా? దేవరాలో పాటలకే పరిమితం చేసిన బ్యూటీని ఈసారి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేలా మేకర్స్ డిజైన్ చేస్తారా? లెట్స్ సీ. కాక్టైల్ 2లో రష్మికను క్లియర్ డామినేట్ చేసేస్తోంది కృతి సనన్. అందులో నో డౌట్. నేషనల్ క్రష్ కూడా ఈ భామకు పడిపోయింది. హాట్ అంటూ పొగడ్తలతో ముంచేసింది. కానీ కృతి నెట్టింట్లో ట్రోల్ అవుతోంది. ఎందుకో మీరు చూడండి. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అప్కమింగ్ ఫిలిం కాక్టైల్ 2 జూన్ 19న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. షాహిద్ కపూర్, రష్మిక నటిస్తున్న బీటౌన్ కళ్ళన్నీ కృతిపైనే. ఎందుకంటే గ్లామర్ ట్రీట్ తో హీట్ పుట్టించేస్తోంది ఈ అమ్మడు. ఆమె హాట్ అందానికి నేషనల్ క్రష్ కూడా ఫిదా అయిపోయినట్లు ఇటీవలే ప్రమోషన్స్ లో వెల్లడించింది. అలాగే ఇందులో రష్, కృతి లెస్బియన్స్ గా నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు ఈ హీరోయిన్స్. కృతి సనన్ తోటి హీరోయిన్ హాట్ అంటూ పొగుడుతుంటే నెటిజన్స్ మాత్రం ఆమెని ట్రోల్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె ఇచ్చిన ఆడిషనే అందుకు కారణమైంది. అందులో 2 పీస్ దుస్తుల్లో ధరించటం అన్కంఫర్ట్ అంటూ వెల్లడించింది. కట్ చేస్తే కాక్టైల్ 2లో బికినీలో, అందులోనూ స్విమ్ సూట్ లో హీట్ ఎక్కిస్తోంది. ఈ 2 వీడియోలను జత చేసి కృతి సనన్ ఇండస్ట్రీలోకి రాకముందు ఓ మాట, ఇప్పుడు ఓ మాట చెబుతోందని టార్గెట్ చేస్తున్నారు. అది అప్పుడు చెప్పిందిరా, ఇప్పుడు కాదంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్న వారు లేకపోలేదు. గ్లామర్ ప్రపంచంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉండే బాలీవుడ్ లో నెగ్గుకు రావాలంటే ఈ మాత్రం స్కిన్ షో చేయాల్సిందనుకుందేమో. గతంలో గీసుకున్న రేఖల్ని చెరిపివేసింది అమ్మడు. ప్రస్తుతం వరుస సక్సెస్లతో బాలీవుడ్ టాప్ చైర్ పై పాగా వేస్తున్న ఈ బ్యూటీ కాక్టైల్ 2తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి. వార్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్ యష్ రాజ్ ఫిల్మ్స్ నెక్స్ట్ స్పై థ్రిల్లర్ ఆల్ఫాపై పడిందా? కథ, స్క్రీన్ ప్లేలో మార్పులు చోటు చేసుకున్నాయా? ఆదిత్య చోప్రా తమ్ముడికి న్యూ డ్యూటీ అప్పగించాడా? ఎక్స్పీరియన్స్ లేని దర్శకుడి చేతిలో మూవీ పెట్టి ప్రొడక్షన్ హౌస్ రిస్క్ చేస్తోందా? వాట్స్ ది స్టోరీ? గతేడాది హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన యష్ రాజ్ స్పై థ్రిల్లర్ వార్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఇద్దరు స్టార్స్ హృతిక్, తారక్ చేతిలో పెడితే అయాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. అంతేకాదు స్పై యూనివర్స్ కు ఎండ్ కార్డు పడే టైం దగ్గర పడిందన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో నెక్స్ట్ స్పై థ్రిల్లర్ ఆల్ఫా విషయంలో కేర్ తీసుకున్నారు మేకర్స్. టైగర్ 3 వార్ 2కి దర్శకుల్ని వేలు పెట్టనివ్వకుండా తను మాత్రమే కథ అందించాడు ఆదిత్య చోప్రా. ఈ మూవీస్ ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. వార్ 2తో పోలిస్తే టైగర్ 3 కాస్త బెటర్ అనిపించుకుంది. దీంతో ఈసారి స్టోరీ అందించే బాధ్యతను ఉదయ్ చోప్రాకు అప్పగించాడు ఆదిత్య. ఇప్పటి వరకు రైటర్ గా అనుభవం లేని ఉదయ్ చోప్రా కథ రాయడంతో స్పై థ్రిల్లర్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఆల్ఫాను నయా దర్శకుడు శివ్ రావేల్ హ్యాండిల్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీకి బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాన్ని తీసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉంది. శివ్ రావేల్ కు మాధవన్ ది రైల్వే మ్యాన్ అనే ఒక్క వెబ్ సిరీస్ తీసిన అనుభవం తప్ప మరో ఎక్స్పీరియన్స్ లేదు. ఆల్ఫా లాంటి ఓ హై ప్రొఫైల్ ప్రాజెక్ట్, అందులోనూ ఫస్ట్ ఫీమేల్ స్పై థ్రిల్లర్ సరిగ్గా డీల్ చేయగలడా అన్న డౌట్స్ అయితే వస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అంచనాలను పటాపంచలు కాస్త చేయగలిగింది. కానీ సినిమా ఇప్పటికే పలుమార్లు డీలే అవడంతో ఆడియన్స్ లో అటెన్షన్ గ్రాబ్ చేయడంలో తడబడుతోంది. ఆల్ఫాలో ఊహించని క్యామియో అపియరెన్స్ ఉండబోతున్నాయా?
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాపై మేకర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారా? అనుకున్న దానికన్నా ముందే సినిమాను థియేటర్స్లోకి తీసుకొస్తున్నారా? టీజర్లో ఆ బ్యూటీ మిస్ అయిందా? జిగ్రా ఫెయిల్యూర్ తర్వాత ఆలియా నుండి వస్తున్న మరో యాక్షన్ ఎంటర్టైనర్ ఆల్ఫా. టీజర్ లో ఆమెను చూపించిన విధానం ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. కానీ మరో హీరోయిన్ శార్వరీ వాగ్ ను టోటలీ స్కిప్ చేశారు. బాబీ డియోల్ ఆలియాకు తండ్రిగా కనిపించాడు. ఆమెను ఓ మెషిన్ కోసం సిద్ధం చేసినట్లు చూపించారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే గత ఏడాది డిసెంబర్ 25న విడుదల కావాల్సిన 7th స్పై థ్రిల్లర్ ఏప్రిల్ 17కి పోస్ట్ పోన్ అయింది. కానీ స్క్రీన్ ప్లేలో మార్పులు చేర్పులు, కొన్ని రీషూట్స్ చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ డిలే వల్ల మూవీని జూలై 10కి వాయిదా వేశారు. తాజాగా ఆల్ఫాను ప్రీపోన్ చేసింది యస్ రాజ్ ఫిలిమ్స్. ఫైనల్ అవుట్పుట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్న టీం జూలై 3కి ప్రీపోన్ చేసుకుంది. ఇక ఇందులో షారుఖ్, హృతిక్ రోషన్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. టైగర్ 3 వార్ 2తో కోల్పోయిన గత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ట్రై చేస్తోంది యస్ రాజ్ ఫిలిమ్స్. కానీ సినిమాపై అంచనాలు పెంచాలంటే ఈ ప్రమోషన్ సరిపోవు. మరింత స్పీడ్ పెంచాల్సిన నీడుంది. ఇక నుండైనా వాటిపై ఫోకస్ పెడుతుందేమో చూడాలి. బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ పైకి హీరోయిన్ గా మేకవర్ అయిన ప్రియా భవానీ శంకర్ ఓన్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కాగలిగింది, కానీ పొరుగు ఇండస్ట్రీలో మాత్రం తడబడుతోంది. తెలుగులో హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్న ఆ భామకు ఛాన్సులు తగ్గాయి. ఇలాంటి టఫ్ టైంలో మరో ఛాన్స్ ఇస్తోంది టాలీవుడ్. న్యూస్ ప్రెజెంటర్ నుండి హీరోయిన్ గా చేంజ్ అయిన చెన్నై పొన్ను ప్రియా భవానీ శంకర్ అనతి కాలంలోనే యాక్ట్రెస్ గా ఐడెంటిటీని దక్కించుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ సెల్ఫ్ మేడ్ హీరోయిన్ గా మేక్ ఓవర్ అయింది. కాలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ కోసం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు చేసిన 3 మూవీస్ ఫ్లాప్సే. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది ప్రియా భవానీ శంకర్. కానీ ఈ సినిమా వచ్చిపోయిన విషయం తెలీదు ఆడియన్స్ కు. కానీ దూత వెబ్ సిరీస్ తో చేరువైంది. ఇందులో నాగ చైతన్య భార్యగా, కరప్టెడ్ జర్నలిస్ట్ గా నటించింది. ఈ సిరీస్ గోపీచంద్తో భీమా, సత్యదేవ్ జీబ్రాలో నటించింది. కానీ ఈ రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో టీ టౌన్ లో అవకాశాలు తగ్గాయి. కోలీవుడ్ ఆఫర్స్ తో కాలం నెట్టుకొస్తున్న ప్రియాకు మరొక ఛాన్స్ ఇస్తోంది టాలీవుడ్. శివ నిర్వాణ, రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడిలో నటిస్తోంది. రవితేజకు భార్యగా కావేరి పాత్రలో కనిపించబోతోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫిలిం. షూటింగ్ కంప్లీట్ కావడంతో సెట్స్ లోని పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియా. అలాగే దూత సీక్వెల్ లోనూ కంటిన్యూ కాబోతోంది. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ప్రియా ఫ్లాప్స్ పట్టించుకోకుండా టాలీవుడ్ ఆఫర్స్ ఇస్తోంది. మరి మేడం వాటిని సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ బర్త్డే ట్రీట్ కి ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మల్లేని. NBK 111 నుండి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో దర్శనమిచ్చారు బాలయ్య. తమ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను సతీష్ కిలారు మరియు రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏరోస్ ఇన్నోవేషన్ ఏరోస్ బ్రహ్మాండ్ పేరుతో 8 AI ఆధారిత యానిమేటెడ్ సినిమాలను ప్రకటించింది. పురాణ ఇతిహాసాల ఆధారంగా మల్టీవర్స్ క్రియేట్ చేసి ద్వారకా, విమాన్ వార్స్, మహాభారత్ 5000 AD, యక్షిణి, బ్రహ్మరాక్షస, గరుడ, కుంభయన్న, మానసాదేవి చిత్రాలను ప్రకటించింది. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, bye bye.